ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉండిద్దంటే వైసీపీ నాయకుడి ఇంట్లో ఎవరైనా సరే అన్నం తినకపోయినా దానికి చంద్రబాబు నాయుడే కారణం. వైసీపీ నాయకుడి ఇంట్లో ఆవు పాలీకపోయినా చంద్రబాబు నాయుడు గారి కారణం. వైసీపీ నాయకుడి ఇంట్లో వాళ్ళ కొడుకు తండ్రిని కొట్టినా చంద్రబాబు నాయుడు గారే కారణం. వైసీపీ నాయకుడి ఇంట్లో కోడలు కొడుకు మీద కేసు పెట్టినా దానికి చంద్రబాబు నాయుడే కారణం. ఇంత దరిద్రంగా ఏ రాజకీయ నాయకుడి మీద ఏ పార్టీ వాళ్ళు ట్రోలింగ్ అయితే చేస్తుంటారు. ఏ రాజకీయ పార్టీలో అయినా సరే, ఎక్కడైనా సరే, పక్క రాష్ట్రాలు కానీ ఎక్కడైనా సరే చూసుకుంటే గనక రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోతేనో లేదంటే మా ఏరియాకు రోడ్డు పడకపోతేనో వీటి మీద అయితే గనక రాజకీయ నాయకులు మాట్లాడటం చూసాం. అరే కొడుకు కోళ్ల మధ్య గొడవకు కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం అంటూ దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నాడు. చూడండి, మన రోగి రమేష్ ఏదో ఉంది, ఎవడో ఉంది రమేష్. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి వెళ్ళి ఈ రోజు శుద్ధపోస కబుర్లు చెబుతున్నాడే, అతని గురించే మాట్లాడుతున్నాను నేను. ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారి కారణం ఎలా అవుతాడు? నీ కోడలు వెళ్ళి నీ మీద, నీ భార్య మీద, నీ బిడ్డ మీద మధ్యలో ఉన్న 10 మంది అడ్డంగా ఉన్న 10 మంది మీద కేసు పెట్టింది. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టింది, గృహహింస చట్టం కేసు పెట్టింది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఏదో అప్పుడు ఒక కేసు అయితే నడిచిందిలేండి, అది ఎంతవరకు నిజమో తెలియదు కాబట్టి నేను మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారిది, భారతి గారిది కేసు ఎంతవరకు నడిచిందో అదైతే పూర్తిగా వివరాలు లేవు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఆపారు అని ఒకటైతే టాక్ ఉంది. దాని గురించి అయితే నేను మాట్లాడట్లేదు. ఈ రోజు నీ కోడలు బయటకు వచ్చేసి నా మొగుడు ఇలా, నా మొగుడు అలా అంటూ ఆఖరికి మా అత్తగారు ఎలా మాట్లాడారు నాతో అని చెప్పి ఆడియో కాల్ రికార్డింగ్ ఇచ్చింది. ఆఖరికి జోగి రమేష్ నువ్వు మీ వియ్యంకుడు గారితో మాట్లాడిన ఆడియో రికార్డింగ్ బయటకు వచ్చింది. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు చేపిస్తున్నారు ఇవన్నీ వెనకమాలుండి. ఒక బీసీ బిడ్డను కాబట్టి అని చెప్పి అంటున్నావే, దీంట్లో కులం ఎందుకు వచ్చింది? ఒక బీసీ బిడ్డ అయితే గనక కోడల్ని కొట్టమని ఎక్కడైనా ఉందా రాజ్యాంగంలో? కోడల్ని హింసించమని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? కొడుకు మంచం ఎక్కడానికి కారు కొని పెట్టమని చెప్పి ఎక్కడైనా రాజ్యాంగంలో రాసి ఉందా? లేదు, కొడుకు కాపురం చేయడానికి బిజినెస్ లో పెట్టుబడి పెట్టండి అని చెప్పి చెప్పడం ఎక్కడైనా రాజ్యాంగంలో రాసి ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా అని అడుగుతున్నావు కదా నువ్వు. ఇవన్నీ ఏది? మా ఆవిడ బైబుల్ చదివితే తప్పే ఉంది, క్రీస్తు బోధనలు వింటే తప్పే ఉంది అని మాట్లాడుతూ ఏమన్నా చదవకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా అంటున్నావు కదా. మొగుడు మంచం ఎక్కాలంటే గనక, నీ బిడ్డ నీ కొడుకు రాజీవ్ గారు మంచం ఎక్కాలంటే గనక, అతనికి ఫీలింగ్స్ రావాలంటే గనక కారు కొని పెట్టాలి అని చెప్పి అక్కడ రాజ్యాంగంలో రాసి ఉందా? లేదు, నీ కొడుకు నా అనుకోవాలి అంటే గనక అతను పెట్టబోయే బిజినెస్ లో మీరు డబ్బులు పెట్టండి, ఒక 5 కోట్లు పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి కూడా 5 కోట్లు ఇవ్వండి, అతను బిజినెస్ పెట్టుకుంటాడు అంటున్నావు కదా. అలా అని చెప్పి అక్కడ రాజ్యాంగంలో రాసి ఉందా? అరే ప్రతిదానికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. ఇదేగా మీ ఏడుపు. ముందలా నీ కొడుకు కోడలను కూర్చోబెట్టి వాళ్ళిద్దరు డిస్కషన్ ఇల్లు. వాడు మొహమాటం లేకుండా చెబుతున్నాడు, ఆ అమ్మాయిని చూస్తే నాకు ఫీలింగ్స్ రావట్లేదు, అమ్మాయిని చూస్తేనే నాకు ఫీలింగ్స్ రావట్లేదు అంటున్నాడు. వాడిని తీసుకెళ్లి ఎక్కడైనా సైక్రాటిస్ట్ కొని, లేదంటే ఒక స్పెషలిస్ట్ ఉంటారు, వాటికి సెక్స్ ఎడ్యుకేషన్ స్పెషలిస్టులు కొంతమంది ఉంటారు. మనకి విజయవాడ దగ్గరే కదా సమరం గారు ఉన్నారు. ఇల్లు అతని దగ్గరికి వెళ్ళు, కొడుకుని తీసుకొని వెళ్ళు, అయ్యా మా వాడి పరిస్థితి ఏంది అని అడుగు. అంతేగాని దానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం, కేసు పెట్టడానికి, మా కోట్ల కేసు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి కారణం అంటే ఎలా సరిపోతుంది నీకు? ఒకసారి ఈడేం మాట్లాడుతున్నాడు విందామండి మనం. ఈ జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నాడో విందాం. ఆ రోజున నా భార్య కూడా బాధపడింది, అసెంబ్లీలో అన్నారని చెప్పేసి నన్ను కూడా నిలదీసిందా? ఇంత ఘోరంగా ఐటీడీపీ, మీ చెప్పు చేతుల్లో ఉన్న ఐటీడీపీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సమాధానం చెప్పాలా? ఎందుకు చెప్పాలి? ఏమని చెప్పాలి సమాధానం? అరే తెలుగుదేశం పార్టీలో గాని వైసీపీ పార్టీలో గాని కార్యకర్తలు కొలలు ఉంటారు, వాళ్ళకి నచ్చిన కంటెంట్ వాళ్ళు పోస్ట్ చేస్తా ఉంటారు. దానికి ఐటీడీపీ గాని ఐటీడీపీ ఏం చేసిద్ది? సరే మీ బోరుగడ్డ అనిల్ గారు కానీ నోటికి వచ్చినట్టు కుక్క కోతలు కూర్చాడు. ఆ రోజు వాడి గురించి ఏం చేశారు? అరే ఎవరో నాకెందుకు రా భయ్, నువ్వు ఎక్కి స్టేజ్ ఎక్కి కూర్చావు కదా పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి,
నోటికి వచ్చినట్టు మాట్లాడావు కదా. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమైనా సమాధానం చెబుతాడా? సరే, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి ఏది సిద్ధం సభల సాక్షిగా పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత నీచంగా మాట్లాడాడు. మరి ఎవరొచ్చి క్షమాపణ చెప్తాడు? చచ్చిపోయిన రాజశేఖర రెడ్డి వచ్చి క్షమాపణ చెబుతాడా? మనం మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. ఎవరో నలుగురు కార్యకర్తలు పోస్ట్ అయితేనే స్విచ్ పోసుకుంటా వచ్చి ఈ రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కుక్క పెట్టి ఏడుస్తున్నావు ఎందుకు? దీంట్లో కూడా కులం కోణం తీసుకురావడం మళ్ళీ సిగ్గుండాలి కొంచెం కాదు కొంచెం అన్నా సరే. నెల రోజులు వ్యాపారం చేసేసారే. వ్యాపారం చేసుకుంటున్నావు స్వామి. ఏ వీడియోలు సృష్టించారే? ఏ వీడియోలు? ఒరిజినల్ వీడియోలే. మా కుటుంబాన్ని మానసికంగా క్షోభకు గురి చేశారే. అబ్బా, ఇది న్యాయమా? ఇది అంటే మీ కుటుంబాలేమో మా కుటుంబాలు కావా చంద్రబాబు నాయుడు గారు? నిన్నంటేనేమో అన్నారో లేదో తెలియదు, గిలగలా కొట్టుకొని ఏడ్చి బయటకు వచ్చావే. అన్నారో లేదో తెలియదా? అరే, నువ్వు చదివే బైబిల్ మీద బాంచేత్ సవాల్ చేస్తున్నారు. దుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి కర్పూరం చేతిలో పెట్టుకొని ప్రమాణం చేసావు కదా, నీకు సవాల్ చేస్తున్నారా? నువ్వు, నీ భార్య, నీ కొడుకు ముగ్గురు బయటకు వచ్చి అసెంబ్లీ సాక్షిగా మా వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఏమనలేదని చెప్పి బైబిల్ పట్టుకొని ఏదన్నా సరే శపథం చేయగలవా? నువ్వు ప్రమాణం చేయగలవా బైబిల్ మీద? దమ్ముందా నీకు? బైబిల్ పట్టుకొని ప్రమాణం చేసే దమ్ముందా నీకు? ఆ విషయంలో నేను వస్తా అన్నారు అని చెప్పి కనకదుర్గ గుడి సాక్షిగా నేను ప్రమాణం చేస్తాను. నువ్వు బైబిల్ పట్టుకొని ప్రమాణం చేయగలవా? చెయ్యలేవు. బైబిల్ పట్టుకొని ప్రమాణం చేస్తే కనుక మిమ్మల్ని క్రైస్తవులు ఎమ్మడబడి తంతారని చెప్పి మీకు తెలుసు ఆ సంగతి కూడా. నా కొడకల్లారా, మేము దయచేసి అడుగుతా ఉన్నా. దయచేసి అడుగు. ఐటీడీపీ ద్వారా వ్యాపారం చేశారే. ఐటీడీపీ ద్వారా, తెలుగుదేశం పార్టీ ద్వారా కొన్ని ఛానల్స్ ని హైర్ చేసుకున్నావే. హైర్ చేసుకుని నెల రోజుల పాటు పిఆర్పి రేట్లు పెంచుకొని నా కుటుంబం మీద వ్యక్తిగతంగా వ్యాపారం చేసి అన్నం తింటున్నా దుర్మార్గులు అడుగుతా ఉన్నా. నీ కుటుంబం మీద వ్యాపారం చేయాల్సిన అవసరం ఎవరికి ఉందిరా? నువ్వే పెద్ద పోరంబోకువి, నీ కొడుకు అంతకంటే డబల్ పోరంబోకు. నీ కుటుంబం మీద వ్యాపారం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పమాకు. మీ కోడలు డైరెక్ట్ గా వదిలింది వీడియోస్, నీ కొడుకే ఒప్పుకున్నాడు. నిన్ను చూస్తే నాకేమనిపించట్లేదు, నీకు తగిలిన దెబ్బ నాకు నొప్పి ఉండదు కదా, దెబ్బ నీకే కదా తగిలింది, నొప్పి నీకే కదా ఉండేది, ఆ నొప్పి నాకు ఉండదు కదా, నొప్పి ఏదో నువ్వే పడు, ఆ నొప్పితో నాకు సంబంధం లేదు అంటున్నాడు. ఆ నొప్పి ఏందో వెళ్ళి నీ కొడుకున్నాడుకు ముందల. సొల్లు కబుర్లన్నీ మా దగ్గరికి ఎందుకు వచ్చి చెబుతా? కష్టాలు అన్ని నాకేనా? రాజకీయంగా ఎదుర్కో. రాజకీయంగా రా. 2 సంవత్సరాల 3 నెలల పాటు నువ్వు అధికారంలోకి వస్తే, మొట్టమొదటి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకే నా కుమారుడు రాజీవ్ని అరెస్ట్ చేయించావే. ఏ విషయం మీద? ఏం చేశాడు ఆ రోజు? పిచ్చి కోతల కోసి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఎవరి మీద ఎగబడితే కదా ఆ రోజు అరెస్ట్ చేయించింది. పిచ్చి కథలతో అబ్బమాకు. రాజకీయంగా రావాలంటే కనుక కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడతారు? భార్యల గురించి ఎందుకు మాట్లాడతారా? పోరం పొక్కులారా మీరు? ఆ రోజు ఎందుకు మాట్లాడారు మరి? చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ధర్నా చేశానని చెప్పేసి సుప్రీం కోర్టు దాకా వెళ్ళి జోగి రమేష్ ని అరెస్ట్ చేయాలని చెప్పేసి తపన పడ్డావే. ధర్నా చేయాలంటే కనుక ప్లకార్డులు పట్టుకొని వస్తారు, లేదంటే కనుక వినతి పత్రాలు పట్టుకొని వస్తారు. కర్రలు రాడ్లు పట్టుకొని ఎందుకు వస్తారు? రాహులే ఎరా హౌలే చెప్పు, సమాధానం చెప్పు. అయినా గడవరా కల్తీ కేసు సృష్టించి 83 రోజుల పాటు నన్ను నా తమ్ముడు రాముని జైల్లో నిర్బంధించావే. 3 జైలు తిప్పావే. అయినా దడవలా. దడిసేదేంద్ర స్వామి, మీరు కల్తీ చేశారు కాబట్టి, అరెస్ట్ చేశారు కాబట్టి
మీకు సుప్రీంకోర్టుకి వెళ్ళినా బెయిల్ రాలా, తర్వాత యాజ్ యూజువల్ గా వచ్చే బెయిలే వచ్చింది. ఇప్పటికీ కండిషన్ బెయిల్ మీద పాస్పోర్ట్లు సరెండర్ చేసే బతుకుతున్నారు మీరు. వారం వారం విచారణకి వెళ్ళి రావాల్సిందే మీ బతుకు, వెళ్ళి సంతకాలు పెట్టి రావాల్సిందే స్టేషన్ లో. జనాలకు తెలియదని చెప్పి ఎర్రి కథలు చెప్పమాకు జనాలకి. నుంచి బయటకు వచ్చా మరలా ప్రజా సమస్యల మీద చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తానని చెప్పా. రారా కానీ రారా రా వస్తా అన్నావు కదా, రారా స్వామి. మందలు నీ కొంప సంగతి నువ్వు చూసుకోరా. జోగి రమేష్ గొంతు నొక్కాలా, జోగి రమేష్ గొంతు నొక్కినా పేక పిసికినా నీ పేక ఎవడ పిసకాల్సిన అవసరం, నీ కోళ్ళ పిసికేసింది, నీ కొడుకు పిసికితాడు. గొంతు ఆగదని చెప్పేసి చంద్రబాబు నాయుడికి లోకేష్ కి ఇద్దరికి చెప్తా ఉన్నా. నీ గొంతు ఎవడు పిసకడావు, నీ కొడుకే పిసుకుతాడు. నువ్వు ఇంతే వాగుతా ఉంటే కనుక నీ కొడుకే పిసికి పక్కనే వేస్తాడు. నా దొంప దించావరా అయ్యా, నువ్వు పెళ్లి చేసి నా పొరుగు అంతా తీసుకెళ్లి రోడ్డు మీద పడేసావు అని చెప్పి నీ కొడుకే పిసుకుతాడు గొంతు, గుర్తు పెట్టుకో. చాలా మంది మిత్రులు అనుకుంటారు ఎందుకు జోగి రమేష్ చంద్రబాబు నాయుడిని లోకేష్ టార్గెట్ చేశాడు, వాళ్ళ కుటుంబ విషయం కదా అని చెప్పాడు అనుకుంటారు. దయచేసి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా గమనించాలా. ఏం గమనించాలి? ఇది ఒక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అందరూ కూడా ఎవరనేది ఈ ప్రపంచానికి తెలుసు. ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఒక్కసారి మీరు దయచేసి మీడియా మిత్రులు రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పండి. తెలుసు దాంట్లో ఉన్న విషయాల్ని. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఎక్కడికి వెళ్ళారు? ఏ విధంగా జరిగింది? కుట్రకోణం ఎక్కడి నుంచి వచ్చింది? జోగి రమేష్ ని మానసికంగా శోభకి గురి చేయాలా, ఇతను గొంతు నొక్కేయాలా, జైల్లో పెట్టినా సరే, 83 రోజులు జైల్లో పెట్టినా సరే, ఆ జైల్లో పెట్టిన తర్వాత ఇంటి మీద దాడి చేసినా, యాసిడ్ దాడి చేసినా, బాంబులు వేసినా సరే ఇతని నోరు అదుపులో ఉండట్లేదు. రే స్వామి, మీ ఇంటి మీద యాసిడ్ దాడి ఏం జరగల, అది మీ వాళ్ళే తగలేసుకున్నారు, అది అందరు చూశారు. కొత్తగా చెప్పమాకు నువ్వు కబుర్లేని. యాసిడ్ దాడి అంట, యాసిడ్ దాడి చెప్పొచ్చాడండి పెద్ద పోటుగాడు. సమస్యల మీద పోరాటం చేస్తా ఉన్నాడు. ప్రజా సమస్యల మీద ఏ రోజు మాట్లాడారా మీరు? ప్రజా సమస్యల మీద ఏ రోజు మాట్లాడారు? ఏ రోజు ప్రజా సమస్యల మీద లేదు కదా. నోరు తెరిస్తే అమ్మాలి బూతులు తప్పితే, తప్పుడు పదాలు తప్పితే ఏ రోజైనా ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడిన సందర్భం ఉందంటారా స్వామి? చెప్పేసి ఈ విధంగా కుటుంబ పరంగా ఎవరిళ్లలో పోయే చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద వాళ్ళు, ఎన్టీ రామారావు గారి కుటుంబం, అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, అంటే జోగి రమేష్ ఒక్కడే. అరే బోకా ఇక్కడ నీ కుటుంబం లాగా ఏ కుటుంబం అయినా సరే, నీ కోడల్లాగా ఏ కుటుంబంలో అయినా సరే కోడలు బయటకు వచ్చి రోడ్డెక్కి అల్లరి చేసిన సందర్భం ఉందా? 498A సెక్షన్ పెట్టిన సందర్భం ఉందా? అరే చిరంజీవి గారి కుటుంబానికి, నారావారి నందమూరి కుటుంబానికి, ఈ కుటుంబాలకి నీకు పోలిక. వాళ్ళెక్కడ, నువ్వెక్కడరా? నువ్వు చెప్పు. వర్గాల్లో బలమైన అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, అంటే జోగి రమేష్ ఒక్కడే. బలహీన వర్గాల్లో బలమైన వాడు, ఈ వీడి గొంతు నొక్కితే బీసీలందరూ అణగదొక్కబడతారని చెప్పేసి ఒక పుట్ట కోణంలో సిగ్గు శరం కడుపుకు అన్నం ఏమన్నా తింటున్నావా? నీ కోడలు పెట్టిన కేసేంద్రా 498A. అరే దానికి బీసీ వర్గాలకి సంబంధం ఏంటి? నాకు సమాధానం చెప్పండి రా బాబు, దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పు. 498A ఎవరు పెడతారు? గృహహింస ఎదుర్కోబడిన ఆడపిల్ల పెట్టే సెక్షన్ అది. అరే ఇంట్లో సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తే శవం కాలిన వాసన వస్తుంది అని మాట్లాడిన నువ్వు ఎక్కడరా? పొద్దున్న 4:30కు లేచి జిమ్కి వెళ్ళి ఇంటికి వచ్చి ముసుగు తిన్న కొడుకు ఎక్కడా? నా కొడుకు నీ మీద మోజు పుట్టాలి అంటే ఇన్నోవా కారు కొని పెట్టండి మా కొడుకు అని చెప్పండి కదా మరి నీ భార్య. మరి ఆ సంగతి కూడా మాట్లాడు. ఆడియో ఒరిజినలా కాదా?
మా కొడుకు మీ మీద ఫీలింగ్స్ రావాలంటే కనుక అతను పెట్టబోయే బిజినెస్ మీరు ఆర్థిక సహాయం చేయండి, డబ్బులు ఇవ్వండి, అప్పుడు మీ మీద ఫీలింగ్స్ వస్తాయని చెప్పి మాట్లాడావు కదా నువ్వు. కొడుకుని మంచం మీద మంచం ఎక్కియడానికి లంచం తీసుకుంటున్నావా నువ్వు? నీ భార్య నువ్వు కలిసి కొడుకును మంచం ఎక్కించడానికి ఆడపిల్ల దగ్గర లంచం తీసుకోవడానికి ప్రయత్నించారా? ఏం బతుకులు బతుకుతున్నారా? దీంట్లో అసలు బలహీన వర్గాలనే పదం ఎందుకు వచ్చింది? కులాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నాళ్ళు బతుకుతారు రా స్వామి? మమ్మల్ని నీ కోడలకు సమాధానం చెప్పు. ఇంకా కొన్ని మాట్లాడావు, ఆయన గురించి మాట్లాడిన AK-47 బోకే-47 అని మాట్లాడావు. AK-47 అసలుకి ఏమీ లేని 47 అందరికీ తెలుసు. వాడు పిచ్చి కోతలన్నీ మానుకో. దీంట్లో రాజకీయాలకు సంబంధం లేదు. నీ కుటుంబ వ్యవహారంగా చూసుకుంటే మేము ఎవరం మాట్లాడాం. దీంట్లో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడావు కాబట్టి నేను రావాల్సి వచ్చింది. ఇంకా క్లియర్ గా చెబుతున్నా, నీకు అన్నారో లేదో తెలియదు అంటున్నావు కదా. నీకు ఇప్పటికీ సవాల్ చేస్తున్నా, కనక దుర్గమ్మ గుడి దగ్గర నేను ప్రమాణం చేస్తా. అసెంబ్లీ సాక్షిగా మీ వైసీపీ నాయకులు ఆ రోజు అసెంబ్లీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరి గారిని, నారా లోకేష్ గారిని కించపరిచే విధంగా మాట్లాడాడు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం అని చెప్పి నేను ప్రమాణం చేస్తాను దుర్గమ్మ గుడి సాక్షిగా. అదే బైబిల్ పట్టుకొని విజయవాడ బెంజ్ సర్కిల్లో నుంచొని నువ్వు ఈ ప్రమాణం చేయగలవా? మా అసెంబ్లీలో ఆ రోజు ఎవరం ఏమనలేదని చెప్పి బైబిల్ ఇలా చూపించింది అంటే ప్రమాణం చేసే దమ్ము నీకుందా? ఉంటే నా సవాల్ స్వీకరించి బయటికి రా. ఈ సోరి కబుర్లు వద్దు. నీ కోడలు పెట్టిన కేసుకి ప్రభుత్వానికి సంబంధం లేదు. మీరు తేల్చుకోండి. దీంట్లో ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు.